ప్రియమైన మిత్రులారా, ఈరోజు చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. రాష్ట్రంలో ఇంత భారీగా ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది రూపాయలు ఇవాళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫీజుల మాదిరిగా తెలంగాణలో ఫీజులు పెంచితే ఈ దోపిడీ ప్రభుత్వం చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవడం చాలా దారుణమైన విషయంగా భావిస్తా ఉన్నాం. తెలంగాణ ఫీజుల రెగ్యులరేషన్ కమిటీ ఏం బిక్తా ఉంది ఇక్కడ తెలంగాణలో అంటే, ఫీజు రెగ్యులరేషన్ కమిటీకి తెలియకుండా కాలేజీలు హైకోర్టుకి వెళ్లి 79 కాలేజీలు ఫీజులు పెంచుకోవడానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం కూడా టీఎఫ్ఆర్సీని సవాల్ చేసి హైకోర్టులో సవాల్ చేసి మళ్లీ దాన్ని రద్దు చేసే ప్రక్రియ చేపట్టకపోవడం చాలా దారుణమైన విషయం. ఇవాళ నిన్నగాక మొన్న నారాయణ కాలేజీలో ఫీజుల సంఘటన గురించి మృతి చెందిన విషయం మీ అందరికి తెలుసు. ఇవాళ ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఈబీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవాళ తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఇవాళ 1,50,000 రూపాయల ఫీజు, 1,45,000 ఫీజులు, 2 లక్షల రూపాయలు సామాన్యుడు కట్టగలుగుతాడా? ఇదే టాప్ కాలేజీలో 15 లక్షల, 18 లక్షలు, 20 లక్షల డొనేషన్లు తీసుకునే కాలేజీలు కూడా 2 లక్షల ఫీజులు, 1,50,000 ఫీజులు పెంచితే పేద విద్యార్థులకు పెనుభారంగా మారదా అని ప్రభుత్వాన్ని ఇవాళ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టులో సవాల్ చేసి తక్షణం ఫీజుల్ని రద్దు చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రం అగ్గిగుండంగా మారుతా ఉంది. పేద విద్యార్థులు దూరం చేయడం అవుతా ఉంది. ప్రతి కళాశాలలో, ప్రతి విద్యా సంస్థలో ఇవాళ కేసీఆర్ వాటా తీసుకుంటా ఉన్నాడు. ప్రతి విద్యా సంస్థల్లో కేసీఆర్ కు ముడుపులంతా ఉన్నాయి. ఇవాళ నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో కేసీఆర్ ప్రమేయం ఉంది. ఇవాళ పెంచిన ఇంజనీరింగ్ ఫీజులలో కూడా కేసీఆర్ ప్రమేయం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.